రామ్ చరణ్ గారి పెద్ది సినిమా చూడడానికి ప్రధాని గారు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారని చెప్పడానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మనకు దొరికిందనమాట. సో రీసెంట్గా ఢిల్లీలో కూడా పెద్ది సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ ఈవెంట్ అనేది చాలా గ్రాండ్గా చేశారు. సో అక్కడ మాట్లాడుతున్నప్పుడు రామ్ చరణ్ గారు చాలా ఆసక్తికరమైనటువంటి ఒక విషయాన్ని అందరితో కూడా షేర్ చేసుకున్నారు. పెద్ది సినిమా గురించి స్టోరీ ఏంటి, అసలు అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, నేపథ్యం ఏంటి అనేది అన్ని విషయాలు కూడా ప్రధాని గారు స్వయంగా అడిగి మరీ తెలుసుకున్నారట. సో మరి పెద్ది సినిమా జూన్ 4న గ్రాండ్గా రాబోతుంది. థర్డ్నే ప్రీమియర్స్ ఉంటాయి. ఇప్పటి నుంచే ఫ్యాన్స్ అందరు కూడా ప్లానింగులు చేసుకుంటూ ఉన్నారు, సెలబ్రేషన్స్ కోసం రెడీ అవుతూ ఉన్నారు. అండ్ ఫ్యాన్స్ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తూ ఉంటే నిజంగా అసలు ఇలాంటి ఒక సన్నివేశాలు మనం ఎప్పుడూ కూడా చూడలేమేమో అనే విధంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే రామ్ చరణ్ గారికి అంత డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారనమాట. ఆయన యాక్టింగ్ లెవెల్స్కి కానీ యాటిట్యూడ్కి కానీ ముఖ్యంగా మంచి మనసుకి కోట్లాది మంది ఫ్యాన్ బేస్ అనేది రామ్ చరణ్ గారికి ఉంది. ఇంకెవరికి ఉండదా అంటే ఉన్నారు, కానీ రామ్ చరణ్ గారికి ఏంటంటే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అన్నమాట. ఆయన వాళ్ళ తండ్రి గారి యొక్క పేరు ఏమాత్రం కూడా యూజ్ చేసుకోకుండా తన సొంత కాళ్ళ మీద తన సొంత గుర్తింపుని సాధించుకున్నాడు. గ్లోబల్ వైడ్గా కూడా మంచి గుర్తింపు వచ్చింది. సో ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి భోపాల్లో ఈవెంట్ చేశారు, బెంగళూరులో చేశారు, అంటే దేశవ్యాప్తంగా కూడా అన్ని ప్లేసెస్ని కవర్ చేస్తూ ఉన్నారు. అందరు ప్రజల్లోకి కూడా పెద్ద సినిమా వెళ్ళాలి, అందరూ కూడా ఈ సినిమాను చూడాలి అని చెప్పేసి వాళ్ళు సహాయ శక్తులా కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు. ఫుల్ బిజీగా టీం అందరూ కూడా వాళ్ళ యొక్క టైం మొత్తాన్ని కూడా సినిమాను ప్రమోట్ చేయడానికి కేటాయిస్తూ ఉన్నారు కూడా. సో ఈ క్రమంలోనే ఢిల్లీకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కూడా టీం కలిసారనమాట. ముఖ్యంగా రామ్ చరణ్ గారు, ఉపాసన గారు కూడా కలవడం జరిగింది. సో మరి అక్కడ మాట్లాడుతున్నప్పుడు పెద్ద సినిమా గురించి ప్రధాని గారు అడిగారట, అసలు ఈ సినిమా ఏంటి, దేని గురించి అని చెప్పేసి. అప్పుడు రామ్ చరణ్ గారు ఏం చెప్పారంటే, ఈ సినిమా అనేది ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి గ్రామ సాధికారత కోసం పనిచేస్తాడు, గ్రామ సాధికారత సాధించడానికి కష్టపడతాడు, నేషనల్ వైడ్గా ఏ విధంగా వెళ్ళాడు, ఎంత కష్టపడ్డాడు అనేది ఈ సినిమాలో ఉంటుంది అని చెప్పేసి చెప్పారట. మోదీ గారు కూడా ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని షేర్ చేసుకున్నారట. అయితే పశ్చిమ బెంగాల్కి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది యువకులందరూ కూడా జెర్సీ వేసుకొని కింద లంగోటా కట్టుకొని కనిపించారు. సో వాళ్ళందరూ కూడా ఎవరి స్ఫూర్తి అంటే, ఒక 40 ఏళ్ల క్రితం ఒక మారుమూల గ్రామం నుంచి యూత్ అందరూ కూడా మారుమూల గ్రామం నుంచే వచ్చారట. సో ఆ గ్రామంలో ఏంటంటే ఒక 40 ఏళ్ల క్రితం ఒక వ్యక్తి భారత జట్టు ఫుట్బాల్ జట్టులో ఆడడం జరిగిందంట. సో మరి ఆయనని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు అదే గ్రామంలో 80% మంది యువకులందరూ కూడా ఫుట్బాల్ని ఆడుతున్నారంట. అంటే ఒక్క వ్యక్తి నింపినటువంటి ఆ స్ఫూర్తి అనేది గ్రామం మొత్తాన్ని కూడా ఏ విధంగా చేంజ్ చేసింది అనే విషయాన్ని షేర్ చేసుకున్నారు. ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ కూడా ఈ పెద్ద సినిమాలో కూడా ఉంటుంది అని చెప్పేసి రామ్ చరణ్ గారు అందరితోని కూడా ప్రధాని గారితో మాట్లాడినటువంటి మాటల్ని షేర్ చేసుకున్నారు. ఇంకా ఆ మాట విన్న తర్వాత, ఆ ఒక్క ఇన్సిడెంట్ విన్న తర్వాత ఇంకా ఎక్కువగా ఈగర్గా వెయిట్ చేస్తున్నారనమాట. ఇంకా ఎక్కువగా ఆతృత పెరిగిపోయింది సినిమా గురించి. ఎందుకంటే ప్రధాని గారే స్వయంగా అలాంటి ఒక ఇన్సిడెంట్ని షేర్ చేసుకున్నారంటే ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ ఈ సినిమాలో కూడా ఉంది. అంటే ఒక గ్రామం కోసం ఒక వ్యక్తి మారుమూల ప్రాంతం నుంచి వచ్చి ఎంత కష్టపడతారు, నేషనల్ వైడ్గా ఏ విధంగా వెళ్ళాడనేది కళ్ళ కట్టినట్టు ఎంతో ఎమోషనల్గా ప్యూర్ సోల్గా ఈ సినిమాలో చూపించబోతున్నారు. సో నిజంగా ఇలాంటి స్టోరీస్ అనేవి చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. సో మరి ఇలాంటి స్టోరీ చూడడానికి కూడా జనాలు నిజంగా అరే ఇలాంటి ఒక స్టోరీ మా ఊర్లో కూడా ఉంది, అరే ఇలాంటి ఒక పర్సన్ మా ఊర్లో కూడా ఉన్నాడు, ఎంతో కష్టపడి నేషనల్ వైడ్గా వెళ్ళాడు, ఎంతో కష్టపడి స్టేట్ వైడ్గా వెళ్ళాడని చెప్పేసి, డిస్ట్రిక్ట్ వైడ్గా వెళ్ళాడని చెప్పేసి ప్రతి ఒక్క ఊర్లో ఎవరో ఒక ప్లేయర్ మాత్రం ఖచ్చితంగా ఉంటారు. సో ఆ విధంగా అందరూ కూడా ఈ సినిమా కనెక్ట్ అవుతారని చెప్పేసి చెప్తున్నారనమాట. సో ప్రజెంట్ అయితే పెద్ద సినిమా టీం అందరూ కూడా ఫుల్గా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. మరి జూన్ 4న ఎలాంటి విధ్వంసాన్ని సృష్టిస్తుందో ఖచ్చితంగా వెయిట్ చేసి చూద్దాం.